ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చింది. ఒకే ఒక షాట్తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడు చేసేయాలా, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఒక్క గ్లింప్స్తోనే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది ఈ చిత్రం. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఇచ్చేశాడట నిర్మాత వెంకట సతీష్. డిజిటల్ రైట్స్ కోసం రెండు భారీ ఓటీటీ సంస్థలు పోటీపడగా చివరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మొదట 125 కోట్లు అందజేసి సినిమా రిజల్ట్ను బట్టి మరింత పెంచేస్తామని నెట్ఫ్లిక్స్ కండిషన్ పెట్టిందట. తెలుగులో ఆడితే ఇంత, హిందీలో ఈ స్థాయి కలెక్షన్ సాధిస్తే మరింత అని ఒప్పందం కుదుర్చుకున్నారట. రిలీజ్ తర్వాత ఫలితాన్ని బట్టి 125 కోట్లతో పాటు మరింత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని రిలీజ్కి రెడీ అయిన చిత్రాలకే ఓటీటీ డీల్ కావట్లేదు. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి విశ్వంబర లాంటి చిత్రాలు కూడా ఇంకా ఓటీటీ బిజినెస్ కాలేదు. అలాంటిది దాదాపు 50% షూటింగ్ పెండింగ్లో ఉన్న పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీ స్టార్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.